ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు మరియు అడ్వెంట్ కాలపు శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. మీకు క్షేమము కలుగునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తుని అంగీకరించిన సంఘము విసర్జించవలసిన వాటిని విసర్జించినప్పుడు దేవుడు ఎల్లవేళలా మేలు కలుగజేస్తాడని, మీకు క్షేమము కలుగజేస్తాడని ఆదిమ అపోస్తులలో తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన నీవు వింత ఆచారములను, నమ్మకములను, వ్యవహారములను, పాప బంధకములను నీవు విడిచిపెట్టి ఈ లోకపు ఆశల కొరకు నీ జీవితమును మరియు నీ సమయమును నీవు గడపక నీ చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా నీవు జీవించినప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నీకు క్షేమమును కలగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనకు క్షేమము కలగజేయాలంటే మొదటిగా మనము దీనత్వము కలిగి జీవించాలి. ఎవరైతే దీనత్వము కలిగి జీవిస్తారో వారి భూమిని స్వతంత్రించుకుంటారని, దేవుడు వారికి బహుక్షేమాన్ని కలగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము నీతి న్యాయములను అనుసరించి జీవించాలి. ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి జీవిస్తారో దేవుడు వారికి క్షేమాన్ని కలగజేస్తానంటున్నాడు. వారి పాపములను, అపరాధములను విడిచిపెట్టి న్యాయముగా, నీతిగా, యథార్థముగా జీవించినట్లయితే దేవుడు క్షేమాన్ని కలగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము బాధ పెట్టిన వారి యందు కరుణను చూపాలి. ఎవరినైతే మనము బాధ పెడతామో వారి యందు మనము కరుణ, జాలి, దయను మనము కనపరిచినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేస్తానంటున్నాడు. వారి ఎడల మనము సమాధానము కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా వింత ఆచారములను మనము కలిగి జీవించకూడదు. ఆచారబద్ధమైన భక్తిని మనము చేయకూడదు. ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితాన్ని మనము విడిచిపెట్టి కేవలము దేవునిపై ఆధారపడి దీనత్వము కలిగి నీతి న్యాయములను అనుసరించి మనము ఇతరుల ఎడల సమాధానము కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని కలగజేస్తానని, భూమిని స్వతంత్రించుకొని గొప్ప ధన్యతను మనకు అనుగ్రహిస్తానని, బహుక్షేమాన్ని కలగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా లోకాశల కొరకు నీ యొక్క జీవితమును, నీ యొక్క సమయాన్ని నీవు వ్యర్థము చేయకుండా దేవుని వైపు నీవు తిరిగి ఈ లోకంలో ఉన్నవారికి నీ జీవితము ఒక మాదిరికరముగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నీకు క్షేమాన్ని కలుగజేస్తానంటున్నాడు. దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని మనము కూడా పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా, మీకు క్షేమము కలుగునుగాక అని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభువా. నీవిచ్చే క్షేమాన్ని మేము పొందుకోవాలంటే తండ్రి, ఏ విధముగా మేము జీవించాలో మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. దీన మనస్సును మాకు దయచేయండి ప్రభు. నీతిని, న్యాయాన్ని కలిగి జీవించే హృదయాన్ని మాకు దయచేయండి. ఇతరుల ఎడల ప్రభు మేము దయను, జాలిని కనపరిచే వారముగా, సమాధానము కలిగి జీవించే వారముగా మేము ఉండడానికి సహాయం దయచేయమని, అయాని కృపలో మమ్మల్ని భద్రపరచమని, ఐక్యత కలిగి ప్రేమ కలిగి మేము ఉండడానికి సహాయం దయచేయమని, ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.